హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి మనం వైండింగ్ ఎంత ఈజీగా చేయాలనో పేపర్స్ రెండు పెట్టేసి మధ్యలోకి వెళ్ళి పెట్టేసి గుంజినం అనుకో చక్కగా స్టార్ట్లో కూర్చుంటుంది అట్లా. రైట్, అంతే. వైండింగ్ పెద్ద కష్టమైన పని కాదు, చాలా డెడ్ ఈజీ. నేర్చుకోండి. నేను మీకు ఏమేమి కావాలి అని ఉంటే కామెంట్ పెట్టండి, నేను మీకు వైండింగ్ చేసి పెడతా. అట్నే మనకు వర్కర్స్ పని నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, పని నేర్పిద్దాం. ఇంతే, ఈజీ వైండింగ్, చాలా డెడ్ ఈజీ, పెద్ద కష్టమైన పని కాదు. నేర్చుకుంటే రాంది ఏదీ లేదు. నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతే. ఇంకో సెట్ వేసి చూడండి ఎట్లా ఎక్కుతుందో. ఇట్లా పేపర్ దాంట్లో పెట్టేసేయాలి. కాలి అక్కడ కొంచెం ఇట్లా వేసుకొని గుంజేస్తే కదా, అట్లా. చాలా ఈజీ. వైండింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం టేపింగ్ చేద్దాం. చూడండి, వైండింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇట్లా బారుగా కట్ చేసుకోవాలి పేపరు. దాని తర్వాత 1 by 1 లేయర్ వస్తుంది, ఆ లేయర్ బై లేయర్ కూర్చోబెట్టేసేయాలి. అంతే. ఇంకో పేపర్ సహాయంతో పోలేదనుకో, ఇంకో పేపర్ని దాని పక్క పంట పెట్టేసి నెట్టేసి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక వైర్ కూడా అటు ఇటు కాకుండా మంచిగా కూర్చుంటుంది. చూడండి, అవి అట్లా మంచిగా కూర్చుంటుంది. అంతే అంతే. అగో ఏ ఏ లేయర్కి ఆ లేయర్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. జాయింట్ లేకుండా వైండింగ్ చేసిన దాన్ని 3 లేయర్స్ వస్తుంది. చూడండి, 1 2 3. అగో 3వ లేయర్. 3 లేయర్లు 3 ఫేస్లు అనమాట. ఒక్కొక్క ఫేస్కు ఒక్కొక్క లేయర్ వస్తుంది. అంతే. అగో అగో ఇది 3 ఫేస్ స్టార్, 3 ఫేస్ బయటికి, బస్. అంతే. మిగతా అంతా ఈజీ మెథడ్. ఈ మూడింటిని స్టార్ చేయాలి. ఈ 3 కానీ బయటికి తీయాలి. స్టార్ చేస్తున్నా చూడండి ఒకసారి మీరు. దీని మీద ఎనామిల్ అని ఉంటుంది, కలర్ కనబడుతుంది కదా, అది ఎనామిల్. ఆ ఎనామిల్ని చాకు తీసుకొని శుభ్రంగా గీకేస్తే కలర్ చూడ ఎట్లా మారుతుంది, అట్లా ఉంటుంది. దాన్ని ఆ మూడింటిని కలిపేస్తే స్టార్ అయిపోతుంది. ఈ 3 వైర్లు బయటకు వస్తాయి. ఇప్పుడు 3 స్టార్ చేసినాం కదా, ఈ 3 వైర్లు బయటకు వచ్చేస్తాయి. ఎవరైనా పని నేర్చుకోవాలన్నా కానీ నాకు మెసేజ్ పెట్టండి, పని నేర్పిస్తా. ఎక్కడైనా బతకనికి వస్తుంది ఈ ఫీల్డ్లో. హలో, అంతే. ఒక్కొక్కటి డబల్ వేసారనుకో స్లీవ్లు షార్ట్ కాకుండా ఉంటుంది అనమాట. అంతే.
అంతే టేపింగ్ చూడండి, అంతే అంతే టైట్గా గుంజి గట్టిగా గుంజి పెట్టుకోవాలి. ఎందుకంటే అది వైబ్రేట్ కాకుండా ఉండాలన్నమాట. వైండింగు వైబ్రేట్ అయిద్దో ఆడ ఫ్లాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఫ్లాష్ కాకుండా మంచిగా గట్టిగా గుంజి కట్టి చేయాలి. ఓకే, వైండింగ్ కంప్లీట్.